Hello everyone. So this session we discussing about report and indices అండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో కూడా దీని గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వన్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అంటే ఏం చూద్దామంటే అసలు ఒక రిపోర్ట్, ఒక ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, అలాగే ఇండియాస్ ర్యాంక్ ఎంత, ఏంటి ఆ రిపోర్ట్ అనేది. ఫస్ట్ చూడండి, జిఐఐ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియా ర్యాంక్ వచ్చి 108. యాసెస్ రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ పార్టిసిపేషన్ గురించి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. అలాగే గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 29th. మెజర్స్ ఇండియన్ నేషనల్ బ్రాండ్ పర్సెప్షన్, ఇండియా ఈజ్ రైజింగ్ ఇన్ ఇన్ఫ్లుయేషన్. అంటే ఎగ్జామ్లు అడిగేస్తాడు అనమాట. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై హూమ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, లేకపోతే యుఎన్డిపియా, లేకపోతే యుఎన్ఈపియా అని అడుగుతాడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి యుఎన్డిపి. అర్థమవుతుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అలాగే గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ బోత్ ఆర్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అయితే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చి 108. అలాగే గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చి 29th. యాసెస్ రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ పార్టిసిపేషన్. అలాగే గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ వచ్చి మెజర్స్ నేషనల్ బ్రాండ్ పర్సెప్షన్, ఇండియా ఈజ్ రైజింగ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సీ. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ ఇండిసెస్ చూద్దాం. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా ర్యాంక్ వచ్చి 71st. ఇండియా స్లిప్డ్ ఫ్రమ్ 63rd. ఓకేనా. ఛాలెంజెస్ హెవీ రిలయన్స్ ఆన్ ఫోసిల్ ఫ్యూయల్స్. అర్థమవుతుందా? అంటే బిఫోర్ వచ్చి మన ర్యాంక్ వచ్చి 63rd ఉండేది, ఇప్పుడు 71st వెళ్ళిపోయామన్నమాట. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఓకేనా. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అలాగే ఐక్యూ ఎయిర్ అనమాట. అర్థమవుతుందా? ఇండియాస్ ర్యాంక్ వచ్చి 4th ర్యాంక్ మోస్ట్ పొల్యూటెడ్ అనమాట. 4th ర్యాంక్ మోస్ట్ పొల్యూటెడ్. ఢిల్లీ రిమైన్స్ ద మోస్ట్ పొల్యూటెడ్. మన ఇండియాలో ఢిల్లీ అనేది ఎక్కువగా పొల్యూటెడ్ అనమాట. అర్థమవుతుందా? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట. ఏంటిది? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి ఎన్నో ర్యాంక్ అంటే 4th ర్యాంక్ అండి. ఇండియా ర్యాంక్ వచ్చి ఇండియా ర్యాంక్ వచ్చి 4th ర్యాంకు. అర్థమవుతుందా? ఇండియా ర్యాంకు. అలాగే నెక్స్ట్ వచ్చి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి? గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్. అర్థమైందా? సో రిలీజ్డ్ బై యుఎన్ఎస్డిఎస్ఎన్ అండి. ఇండియాస్ ర్యాంక్ వచ్చి ఎంత అంటే 99 అనమాట. ఇండియాస్ ర్యాంక్ వచ్చి ఎంత అంటే 99 అనమాట. ఇండియా ర్యాంక్ వచ్చి 99. ఇండియా ల్యాక్స్ బిహైండ్ నైబర్స్ లైక్ భూటాన్ అండ్ నేపాల్. అంటే మన యొక్క ర్యాంకు కంపేర్ టు ద భూటాన్ అండ్ నేపాల్ చాలా దారుణంగా ఉందండి మన ర్యాంకు. ఓకేనా. కెన్ యూ లుక్ ఇంట అవర్ ర్యాంక్ చూడండి. మనది 99, మన ర్యాంక్ అంతా 99. అదే భూటాన్ వచ్చి 74. అలాగే నేపాల్ వచ్చి నేపాల్ ర్యాంక్ ఎంత ఉందండి? 85 అనమాట. అర్థమవుతుందా? అంటే కంపేర్ టు ద భూటాన్ అండ్ నేపాల్ అవర్ ర్యాంక్ ఈజ్ వరస్ట్ అనమాట. అర్థమవుతుందా? దేంట్లో అంటే ఈ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకేనా. ఈ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్ఎస్డిఎస్ఎన్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేవాళ్ళు ఈ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడు వచ్చి ఇండియా ర్యాంక్ వచ్చి 99 అనమాట. కంపేర్ టు భూటాన్ అండ్ నేపాల్ అవర్ ర్యాంక్ ఈజ్ వరస్ట్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ ఏంటి? క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై జర్మన్ వాచ్. మన ఇండియా ర్యాంక్ వచ్చి 10th. ఇండియా రిమైన్స్ ఏ హై పెర్ఫార్మర్ ఇన్ GH అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో అండ్ ఎనర్జీ యూజ్ కేటగిరీస్లో మనం హై పెర్ఫార్మర్ ఉన్నాం అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై జర్మన్ వాచ్ అనమాట. ఇండియా ర్యాంక్ వచ్చి 10th.
అర్థమవుతుందా? నెక్స్ట్ ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ ఇండెక్సెస్ చూడండి. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 96th అండి. ఇండియా స్కోర్ డ్రాప్ టు 38 రిఫ్లెక్ట్ ఛాలెంజెస్ ఇన్ బ్యూరోక్రటిక్ కరప్షన్. అర్థమవుతుంది. ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియా ర్యాంక్ వచ్చి 96. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఓకేనా, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది WIPO. అర్థమవుతుంది. WIPO అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 38. ఇండియా ఈజ్ ఎ టాప్ క్లైంబర్ అండ్ లీడర్ ఇన్ సెంట్రల్ అండ్ సదరన్ ఏషియాలో మనమే టాప్ అనమాట. అర్థమవుతుందా? ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. అలాగే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసింది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మన ర్యాంక్ వచ్చి 4th. ఇండియా సర్ప్రాస్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. అర్థమవుతుందా? అంటే సర్ప్రాస్ అంటే ఏంటి? జపాన్ని మనం క్రాస్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీ ఏంటంటే మన ఇండియా. ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసేది ఎవరంటే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అలాగే HDI అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఎవరు? ఇది UNDP. ఎందులోనే ఉందో చూడండి. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏ ఇండెక్స్ రిలీజ్ చేస్తుందంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అర్థమవుతుంది. ఇండియా ర్యాంక్ వచ్చి 130. థీమ్ వచ్చి పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ థీమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? HDI 2025 థీమ్ ఏంటని కూడా అడుగుతాడు. ఓకేనా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్డ్ బై UNDP. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 130. థీమ్ ఏంటంటే పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ IP ఇండెక్స్ US ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారంటే US ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎవరు రిలీజ్ చేస్తారండి? US ఛాంబర్ ఆఫ్ కామర్స్. అర్థమవుతుందా? సో ఇండియా ర్యాంక్ వచ్చి ఎంత అంటే 42nd అనమాట. ఇండియా ర్యాంక్ వచ్చి ఎంత అండి? 42nd. ఇండియా ర్యాంక్ ఎంత? 42nd అనమాట. అంటే ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే US ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇండియా ర్యాంక్ వచ్చి 42nd. ఫోకస్ ఆన్ పేటెంట్ ప్రొటెక్షన్ అండ్ కాపీరైట్ ఎన్వైరన్మెంట్. అంటే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే పేటెంట్ ప్రొటెక్షన్ అలాగే కాపీరైట్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్స్. నెక్స్ట్ వచ్చి సోషల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అర్థమైందా? నెక్స్ట్ సోషల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వెల్త్, హంగర్, లైఫ్ అండ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అనమాట. అలాగే ఇండియాస్ ర్యాంక్ వచ్చి 102nd. కేటగిరీ సిరీస్ హై చైల్డ్ వాస్టింగ్ 18.7% రిమైన్స్ ఏ మేజర్ కన్సర్న్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 118. స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 126 2024. ఫిన్లాండ్ రిమైన్స్ ఫస్ట్. ఎప్పుడు కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండియా రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అండి. స్లైట్లీ దీనిలో అయితే మనం ఇంప్రూవ్ అయ్యాం. 118 ర్యాంక్ వచ్చాము. అలాగే ఫీమేల్స్ ఎప్పుడు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో ఇప్పుడు కూడా ఈ ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ఉంటుంది ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో. అర్థమవుతుందా? నెక్స్ట్ 1 minute అండి. ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రెస్ ఇండెక్సెస్ చూడండి. రిపోర్ట్ ఇండెక్స్. వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 151. ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 159th బట్ రిమైన్స్ ఇన్ వెరీ సీరియస్ కేటగిరీ. ఇంప్రూవ్ అయ్యామని ఇందులో కూడా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ఎవరంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. అలాగే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిలీజ్డ్ బై గ్లోబల్ ఫైర్ పవర్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 4th. ఇండియా ట్రయల్స్ ఓన్లీ ద USA, రష్యా అండ్ చైనా ఇన్ కన్వెన్షనల్ మిలిటరీ స్ట్రెంత్. అలాగే
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. నెక్స్ట్ వచ్చిందంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి ఏంటంటే 14th అనమాట. ఈ గ్లోబల్ టెర్రరిజం ర్యాంక్లో ఇండియాస్ ర్యాంక్ వచ్చి ఏంటంటే ఎంత, ఇండియాస్ ర్యాంక్ వచ్చి 14th ర్యాంక్ కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం. అంటే ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో ఎక్కువగా టెర్రరిస్ట్ ద్వారా ఇది అనేది ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ అవుతున్నారు ఏంటంటే ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఓకేనా, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి ఏంటంటే ఎంత, గ్లోబల్ టెర్రరిజం ఇండియాస్ ర్యాంక్ వచ్చి 14th అండి. ఎక్కువగా దేని గురించి ఎక్కువగా అంటే ఈ గ్లోబల్ టెర్రరిజం అంటే గ్లోబల్ టెర్రరిజం ఎక్కువగా మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం వల్ల. అయితే ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఐఈపీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్. ఐఈపీ అంటే ఏంటి, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ పబ్లిష్డ్ దిస్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇండియా ర్యాంక్ వచ్చి 14th అనమాట. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 85th, అలోస్ వీసా ఫ్రీ యాక్సెస్ టు 62 కంట్రీస్. సింగపూర్ ర్యాంక్స్ ఫస్ట్ అనమాట. అర్థమైంది. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో రిలీజ్ చేసేది ఎవరంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 85th, ఫస్ట్ వచ్చి సింగపూర్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 62 కంట్రీస్తో వీసా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ ఎవరు చేస్తారంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన ఇండియా ర్యాంక్ వచ్చి ఎంత అంటే 85th అనమాట. ఫస్ట్ వచ్చి సింగపూర్. అలాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిలీజ్డ్ బై ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనమాట. ఇండియా ర్యాంక్ వచ్చి 14th, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కూడా ఇండియా ర్యాంక్ వచ్చి 151. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఇండియా ర్యాంక్ వచ్చి 1118. ఓకేనా, అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వెల్త్ హంగర్ లైఫ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అనమాట. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 102. అలాగే హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చి రిలీజ్ చేస్తుంది యుఎన్డిపి. ఇండియాస్ ర్యాంక్ 130. థీమ్ వచ్చి పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ వాజ్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇండియాస్ ర్యాంక్ ఈస్ 4th. అండ్ ఆల్సో ఇండియా సప్రెస్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అనమాట. ఓకేనా, అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే WIPO అనమాట. ఓకేనా, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజ్డ్ రిలీజ్ దిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్ వచ్చి 30th. అలాగే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 96th అనమాట. అర్థమవుతుందా. అలాగే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. అలాగే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనమాట. ఇది ఒకసారి అడిగాడు. రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. అర్థమవుతుందా. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ అనేది యుఎన్డిపి. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రిలీజ్డ్ బై యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 108. ఓకేనా, 108 అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉన్నాయి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎన్డిపి. ఇండియాస్ ర్యాంక్ వచ్చి 108. ఓకే, థ్యాంక్ యూ.